హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వ్లాగ్స్. ఈరోజు మేమైతే చిన్నలోవ వెళ్తున్నామండి. ఇది వచ్చి పసలపూడి నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత గ్రీనరీగా ఉందో. ఇలాంటి ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టము. చాలా బాగుంది కదండి. ఇక్కడ అమ్మవారి గుడికి దారి అని చెప్పి డైరెక్షన్ కూడా ఉంది అండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ అయితే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. ఈ రోజు అంటే ఖాళీగా ఉంది కాబట్టి తీయలేదంట. రష్గా ఉంటే మాత్రం తీస్తారంటండి. ఇక్కడ చూడండి, తలుపులమ్మలో పూజారి గారి నెంబర్లు కూడా పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు మనకి ఇస్తారంటండి. అక్కడ మాకైతే ఇలా ఒలిచేసి ఇస్తానని చెప్పేసి అన్నారు. ఒలిచిస్తున్నారనమాట. ఇక్కడ ఈ మెర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద చెట్టు. ఇది మొత్తం గుడి దగ్గర వరకు ఉంది. అదంతా బయట నుంచి ఈ ఊడలు, ఈ చెట్టు ఇదంతా చూడండి ఎంతలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఈ కుక్క ఎంత ప్రశాంతంగా పడుకుందో. ఇదంతా గుడి లోపల ఫ్రెండ్స్. ఇదంతా ఇంతకు ముందంతా ఉండేది కాదంట. ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేశారంట రీసెంట్గానే. చుట్టూ పొలాలు, మధ్యలో గుడి. చాలా బాగుంది కదండి. ఇది వచ్చి మర్రి చెట్టు. ఇందాకే చెప్పాను కదా, ఇదంతా గుడి లోపల నుంచి ఇదంతా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. ఇలా వెళ్తే గుడి అండి. ఇదిగో ఈడే అమ్మవారు అనమాట. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి అనేసి నమ్ముతారనమాట. అక్కడ ముడుపులు అవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ముడుపులన్నీ కట్టుకుంటే అమ్మవారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నారు కదా, ఆవిడే అమ్మవారు అనమాట. ఈ పక్కన ఉన్న ఆవిడే వీళ్ళ చెల్లంటండి, బంగారమ్మ తల్లి. ఆ పక్కన ఉన్న ఆయనేమో పోతురాజు గారు అంటండి. ఈ పక్కన దుర్గమ్మ తల్లి. ఈ వీడైతే దొరికారంట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ మిగిలిన మూడిట్లని ప్రతిష్ఠించారంటండి. ఈ చెట్టు ఊడలు అండ్ ఈ చెట్టు అదంతా ఎంత బాగుందో చూడండి. అసలు అక్కడ ఎంత చల్లగా ఉందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, అదంతా దర్శించుకోండి ఈ అమ్మవారిని. ఇది అండి చిన్నలోవ అమ్మవారి విశేషాలు. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి సోమేశ్వరం శివాలయానికి వెళ్తున్నామండి. ఇది సోమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ కి ఎదురుగా కోనేరులో శివుని విగ్రహం అయితే ఉందండి. ఇది లోపల శివాలయం గుడి అండి. చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చిన్న ఇది శివాలయం లోపలికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేద్దామని ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ శివుని గుడి అన్నమాట. ఇక్కడ అష్ట సోమేశ్వరంలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయో కూడా రాసి ఉన్నాయి అన్నమాట. ఇది అయితే నాగమల్లి చెట్టు అంటండి. చూడండి ఎంత వెరైటీగా ఉందో ఈ చెట్టు అయితేని. నేనైతే ఇలాంటి చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నా అండి. ఇది నాగమల్లి ఫ్లవర్ అంటండి. చూడండి ఎంత వెరైటీగా ఉందో. అష్ట సోమేశ్వరాల్లో ప్రధానమైన దేవాలయం 6వ సోమేశ్వరం ఉంది. మిగతా 7 బోర్డుల పక్కన. ఈ ఎందుకు వచ్చినాయి అంటే ద్రాక్షారం భీమేశ్వర స్వామి సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు. సూర్యుడి యొక్క తాపం వల్ల ఆయన రోజుకి ఎరగడం పట్టారు. ఆయన శాంతింపజేయడానికి 8 దిక్కులో 8 సోమేశ్వరాలు. చంద్రుడి చేత ప్రతిష్ఠింపజేసినట్టయితే ఆయన శాంతిస్తాడని నిర్ణయం చేసుకుని చంద్రుడు ఉన్నది ఒకటే కదా, ఎలాగని చెప్పారు అనుకుంటే వాయువ దిశలో ఉన్న సోమేశ్వరుడు చంద్రుడి చేత ప్రతిష్ఠింపజేసి మిగతావి 7 సప్తరుషుల చేత ప్రతిష్ఠింపజేస్తే ఏకకాలంలో అవుతాయి కాబట్టి ఒకే ముహూర్తాన్ని ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చంద్రప్రతిష్ఠగా పిలువబడతాయి అష్ట సోమేశ్వరాలు అని చెప్పేసి నిర్ణయం చేసుకుని చంద్రుల వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి స్వామి స్వయంగా కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు యొక్క శక్తి వల్ల ఒక అగ్నిగోళ కింద మారేటట్టు. అందుకని శరీరం అంతా బతలేదు, ఒళ్ళంతా పగుళ్ళు ఉన్నాయి చూసారు. శరీరం అంతా బతలేదు. అందులోకి వచ్చే వేడిని తట్టుకోలేక నందీశ్వరి వారి మొహం పక్కకు పెట్టుకున్నారట. అందుకని నంది ఇక్కడ వంకరగా ఉంటుంది, నేను ఎక్కడా కనిపించదు కదా. అప్పుడు చంద్రుడు మొట్టమొదటిగా శివదీక్ష తీసుకుని ఇక్కడ నివాసం ఉండి ఎదురుకుండా కోనేరుని ఏర్పాటు చేసుకుని ఇందులో పంచౌషధుల్ని ఆవాహన చేసుకుని ఆ జలంతో ఈ స్వామిని అర్చింపజేసి ఈ స్వామిని శాంతింపజేసి తద్వారా భీమేశ్వర స్వామిని శాంతింపజేసినట్టుగా శివమహాపురాణంలో భీమఖండంలో వస్తుందని చరిత్ర అంతా కూడా. ఎవరో చెప్పింది అది కాదు. అదే శివపురాణం చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది అర్థమవుతుంది. భీమఖండంలో ఇందులో వస్తుంది వాటిని చూడగలుగుతారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఈ గుడి విశిష్టత. ఆ గుడి నుంచి రిటర్న్ అయిపోతున్నామండి. ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.